హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఒట్టి చేపల కర్రీ చేసే విధానం అంతా మీకు చూపించలేకపోయినాను, కానీ కొద్దిగా అయితే అలా చూపించాను. ఒట్టి చేపలు, మటిక్కాయలు పులుసు సూపర్ ఉంటుంది రైస్లోకి. టేస్ట్ చేసి చూడండి, భలే ఉంటుంది. ఈ కర్రీ అయితే ఈరోజు మా అబ్బాయి ఇష్టంగా చేయించుకున్నాడు. మరి వస్తే ఏమంటాడో తెలీదు. ఒట్టి చేపలు, మట్టికాయలు కర్రీ, రైస్. ఓకేనా? బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. అయితే ఒట్టి చేపలు వేయించి తలకాయలు గిల్లేసి బాగా కడిగి పెట్టాను. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా, మా వాడు పచ్చేపలు తెస్తాడు, ఫ్రై చేసి కర్రీ చేస్తామని. తేలేదండి, ఎండ ఎక్కిపోయి 2 అయిపోయింది మా వాడు డ్యూటీ నుంచి వచ్చేళ్ళకి. పచ్చేపలు కాస్త గొబ్బు వస్తున్నాయని తేలేదు. పచ్చేపల కోసమని అయితే మసాలా నూరి పెట్టిన. ఆ మసాలా అట్టే ఎత్తిపెట్టేసినానండి ఫ్రిడ్జిలో. పచ్చేపల మసాలా ఇది చూడండి. ఆ మసాలా అయిపోవడం కోసము ఈరోజు అయితే మటిక్కాయలు, ఇదిగో ఒట్టి చేపలు వేసి కర్రీ చేస్తున్నా. మటిక్కాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, ఒట్టి చేపలు. ఈ బాగా టమాటాలు, ఎర్రగడ్డలు, మటిక్కాయలు, ఉప్పు, పసుపు బాగా కొంచెంసేపు వేగాలి. వేగిన తర్వాత కొంచెంసేపు ఇలా ఆవిరి కావాలి. కొంచెంసేపు బాగా ఆవిరి ఎక్కాలి. ఉప్పు, పసుపు పట్టాలి కాయకి. తర్వాత ఈ మసాలా వేసేసి బాగా ఏగనిచ్చి తగినన్ని నీళ్లు పోసి ఒట్టి చేపలు వేసి ఉడకబెట్టుకొని దించుకోవడమేనండి. దీంట్లోనే అన్ని ఉప్పు, మసాలా ప్రతి ఒక్కటి. పచ్చి చేపల కర్రీకి మసాలా కొట్టి పెట్టాను. అదే మసాలా మన ఒట్టి చేపల కర్రీకి కూడా సరిపోతుంది. జమ్మని ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న ఒట్టి చేపల కూర. ఓకేనా అండి? ఇదిగోండి, ఇప్పుడు మసాలా కూడా ఏగుతుంది. మసాలా, మట్టికాయ, టమాటా, ఎర్రగడ్డ మొత్తం నూనెలో ఏగాలి. నేనైతే పచ్చేపలకు, నూనెంకాయ కూరకి ప్రతి వాంటికి కూడా ఒక గింజ మెంతి గింజ వేసి అయితే, ఒక గింజ చినిగ్గింజ వేసి అయితే మసాలా నూరుతాను. చినిగ్గింజలు మెంతి అయ్యిందే పచ్చేపల కూర చేయను, నూనెంకాయ కూర చేయను, మరి ఒట్టి చేపల కూర చేయను. ఈ మూడిటికి చినిగ్గింజ, మెంతి ఖచ్చితంగా వేస్తాను, చింతపండు. ఓకేనా? ఇప్పుడు మసాలా అయితే ఏగింది. తగినన్ని నీళ్లు పోసి ఉడకపెట్టుకోవడమే, కర్రీ అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు ఇందులోనే ఒట్టి చేపలు కూడా వేసేస్తున్నాం. ఒట్టి చేపలు వేసి కలబెట్టేసి తగినన్ని నీళ్ళు పోసేసుకోవడమే. టైం ఓవర్ అయిపోతూ ఉంది. మా ఓడు వచ్చే టైము. అందుకు గిన్నె కర్రీస్ కావాలని మట్టికాయ ఉడుకుతో తొందరగాని కుక్కర్లో అయితే పెట్టేసిన. ఒక 2 విజిల్లు రానిచ్చి ఆఫ్ చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూడండి సామాన్లు ఎన్ని ఉన్నాయో. చాలా పని ఉండింది ఈరోజు, అందుకోసం అయితే లేట్ అయింది కర్రీస్ అన్నం చేయడానికి. ఇప్పుడు పాచర్లన్నీ కడుక్కుండేస్తే సరిపోతుంది. అంతలేకే కర్రీ ఉడుకుతుంది. అన్నం అయితే అయిపోయింది. ఇంకేం పని లేదండి. మా అబ్బాయి వచ్చే లోపల పని ఫినిష్ అయిపోతుంది. ఓకే, బాయ్ అండి.